హలో, అవన్నీ నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావంతే. మురిగిపోయానిలా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ప్రీసెట్ లింక్తో పాటు ఎక్స్ఎంఎల్ లింక్ అలాగే టెక్స్ట్ వీడియో లింక్ అయితే సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ సంబంధించిన ప్రీసెట్ కావచ్చు, ఎక్స్ఎంఎల్ కావచ్చు, ఒకసారి ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ నా ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ ఒక బీట్ మార్క్ అయితే కనిపిస్తుంది 0.12 మిల్లీ సెకండ్ దగ్గర. సో అక్కడ వచ్చేసి మీరు రెడ్ లైన్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ వీడియోని వచ్చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు డబుల్ బీట్ మార్క్ అయితే కనిపిస్తుంది 3.20 మిల్లీ సెకండ్ దగ్గర రెడ్ లైన్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో కింద పట్టుకునే విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లోకి అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆ ఫోటో కింద ఉన్నటువంటి రైట్ యారో వచ్చేసి స్పీకర్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు రైట్ సైడ్ వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఇదే విధంగా 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో కింద ఈ విధంగా పట్టుకొని డ్రాగ్ అయితే చేసుకొని ఆ ఫోటో కింద రైట్ యారో వచ్చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్. వాటికి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఒకసారి నేను బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఫొటోస్ అయితే ఉండే వాటికి నేను ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసి అయితే ఇచ్చాను. సింపుల్గా ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ పక్కన మీకు ఫస్ట్ ఫోటో అయితే కనిపించింది కదా 3.26 మిల్లీ సెకండ్ దగ్గర. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. సో మిడిల్లో ఉన్నటువంటి ఫొటోస్ అనేవి వదిలేసి ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. మీకు లాస్ట్ ఫోటో ఏదైతే ఉందో దానికి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో అయితే కనిపించింది కదా, దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోగా మధ్యలో ఒక ఫోటో అయితే వదిలిపెట్టారు కదా. సో వాటికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఎఫెక్ట్ అనేది లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఫోటో కంటే ముందు ఉన్నటువంటి ఫోటో వరకు అయితే వస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. సో ఇక్కడ వరకు మీరైతే యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ వీడియో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టెంప్లెట్ వీడియో వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత స్పీకర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని దానికి ఉన్నటువంటి సౌండ్ అనేది మ్యూట్లో పెట్టేసి బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎండ్ వరకు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ట్రిమ్ అయితే చేసుకోండి స్పీకర్ కంటే ముందున్నటువంటి ఆప్షన్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.